విద్యార్థులు, రాజకీయవేత్తలు అనేక మంది అనేక రూపాలలో వారి సలహాలు, సూచనలు, అట్లాగే మా అమర కళాకారుల వేదికకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం, సుస్వాగతం అని తెలుపుతూ, మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లె పూల దండాలల్లే, మల్లె పూల దండాలల్లే, మల్లె పూల దండాలే మా వీరులకు మదిల మిమ్ముల దలుచుకుందుమో, మల్లె పూల దండాలే మా వీరులకు, మా వీరులను మదిల మిమ్ముల దలుచుకుందుమో, మా వీరులను మంచి మంచి బంధువులేని బంతి పూల దండాలల్లే, మంచి మంచి బంధువులేని బంతి పూల దండాలల్లే, బంతి పూల దండాలేదుమో మా వీరులకు, బంతి పూల దండాలేదుమో మా వీరులకు, బంతి పూల మదిల మిమ్ముల దలుచుకుందుమో, మా వీరులను మదిల మిమ్ముల దలుచుకుందుమో, మా వీరులను దలుచుకుందుమో, మా వీరులను జంక జన్నని జనం పాట పాడుతూనే, అరే రేలా రే రేలా నీ రేలా పాట పాడుతూనే, అరే జంక జన్నని జనం పాట పాడుతూనే, అరే రేలా రే రేలా నీ రేలా పాటలు పాడుతూనే, ఆ పాటలలో అరే పాటలలో మిమ్ముల చూడుమో, మా అమరులను పాటలలో మిమ్ముల చూడుమో, పాటలలో మా వీరులను పాటలలో మిమ్ముల చూడుమో, మా వీరులను అని ఇట్లా మా అమరులకు అప్పటి నుంచి దాదాపు మాకు బుద్ధి తెలియనప్పటి నుంచి కూడా నా వయసు ఇప్పుడు దాదాపు 50 దగ్గర ఉన్నా, ఎంతోమంది మన కళ్ళ ముందు రాలిపోయిన తారలు వాళ్ళను స్మరించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా ఉద్యమ కళాకారులా అన్నా అన్నా అమ్మ అట్లనాయే అన్నా కళాకారులు మీరన్నా, పల్లె పల్లె ప్రజల బాధలు తీనారు, ప్రజల బాధలు తీనారు, ప్రజల బాధలు తీనారు, సగుని అడిగినారు, సగు నీరు అడిగినారు,
కళాకారులు మీరన్నా కళాకారులు మీరన్నా పాఠాలెన్నో వాడినారు గుంటూరట్టు బయట పెట్టి గుంటూరట్టు బయట పెట్టి అనేక రకాల ఉద్యమాల్లో ఈ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రజల బాగు కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు ఇవాళ రైతు కూలీల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ విషయం పోరాడినటువంటి బిడ్డలు వీరు ఎప్పుడూ ఈ పేద ప్రజలు, కార్మిక కర్షక, విద్యార్థి, మేధావుల, కళాకారుల, పేద ప్రజల గుండెల్లో ఇల్లు ఎప్పుడు ఉంటుందని కోరుతూ మరొక పాఠంతో
ఆచార్యన్న ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి స్వాగతం. పాడవలసింది. రెండు చిలుకలు మంచి మేత ఉన్న చెల్లోకి మేత పోయి తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటికి వస్తున్నాయి. వస్తున్నప్పుడు సుడిగాలి వస్తుంది. ఒక చిలుక చిలుకను తోలుకపోయినప్పుడు ఈ చిలుక అంటుంది, మన ఊళ్ళోనే ఉంటే బాగుండు కదనే, ఈ చెల్లో తీసుకొచ్చింది మన పిల్లల కాడికి పోవాలి, కానీ సుడిగాలి వస్తుంది, మనం ఇల్లే చచ్చిపోతామేందో, మన పిల్లల కాడికి మనం చేరమని చెప్పి అంటుంది. ఈ తోలుకపోయిన చిలుక ఏం చెప్తుంది ఎందుకైనా, మన లెక్కల్లో బలం ఉన్నంత వరకు, మన గుండెల్లో ధైర్యం ఉన్నంత వరకు మనం భయపడకుండా ప్రయాణం చేస్తే మన పిల్లల కాడికి పోతాం. దట్ ఈస్ ఒక మాట ఏం చెప్తుందంటే, తెలంగాణ రాకముందు నేను మస్తు దెబ్బలు పడ్డ పోలీసు వాళ్ళతో, ఇవాళ కాళ్ళు నచ్చుంటే తిట్టిలు వస్తున్నాయి. అప్పుడు అనుకున్న తెలంగాణ వస్తుంది రాదు అనుకున్నాం, కానీ ఈ ఉద్యోగ పిల్లలు ఏం చెప్పినట్టే మన రాజ్యం తప్పకుండా వస్తుంది, మనం కలగనుకున్న రాజ్యం తప్పకుండా వస్తుంది, మనం భయపడద్దు అని చెప్పి తెలంగాణ వచ్చింది. నువ్వు అధైర్యపడి పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అందుకోసమే ఇప్పుడు యాదన్న ఆ పాటతోని ఆ చిలుకల గురించి చెప్పు. అయితే ఆ చిలుక ఏమంటుందంటే, ఆ గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సుడుగాలు ఎన్నో దాటి చిలకమ్మ, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మ, గూడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గుడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సుడుగాలు ఎన్నో దాటి చిలకమ్మ, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మ. సుడుగాలులు ఎన్నో దాటి చిలకమ్మ, గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మ. ఓ దేగాల రాజ్యమ తల్లి కపిలాల చీకటి కాలం, యమని తల్లి నాట్యం ఉండదు, కోయిలమ్మ పాటలుండవని, గుడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గుడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, సుడుగాలులు వాళ్ళమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గుడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా. నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుకోబట్టే, ఎగిరేటి పావురాల రెక్కలిరిగి నేల రాలినాయి, అంద చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా, గుడు చేరుకోవాలమ్మా, నీడ చేరుకోవాలమ్మా. చిలుక ఏమంటుంది, నువ్వు భయపడకు,
పొద్దుతో ఆటలాడే పొద్దు తిరుగు పువ్వులున్నవి మండేటి ఎండల్లోన విరబుస మొక్కలున్నవి ఓ చెప్పినా జరిగిపోని అడవి తల్లి గుర్తులున్నవి కష్టాలు లెక్కే అదే తిలకమ్మ ఈ కష్టం ఒక్క లెక్క కాదు. తెలంగాణ రాకముందు పోలీస్ స్టేషన్ వేసి కొడుతుంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు. నాకైతే అడుగు మీద అడిగేస్తుంటే ఇప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. ఈ అధికారులు కూడా తిమ్మిర్లు వస్తూనే ఉన్నాయి. అట్లా ఉంటారు. తెలంగాణ కోసం పాడొద్దని ఈ తెలంగాణ ఉద్యమ కళాకారులు ఆటలాడి పాట పాడి ఎప్పుడో మన తెలంగాణ వస్తుందంటేనే ఆ స్ఫూర్తితో పనిచేస్తేనే రాష్ట్రం వచ్చింది. అందుకోసమే ఆ చిలక ఏమంటుంది, పోరాడే శక్తే ఉంటే చిలకమ్మ కష్టాలు శక్తే ఉంటే చిలకమ్మ కష్టాల కలకే కాదే చిలకమ్మ. ఈ ఉద్యమ కళాకారులను నడుమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అన్నగారిని కోరుకుంటున్నాను. జోహార్ ఉద్యమ అమర కళాకారులకి, జోహార్ ఉద్యమ అమర కళాకారులకి, కొనసాగిద్దాం అమర కళాకారుల ఆశయాలని, కొనసాగిద్దాం అమర కళాకారుల ఆశయాలని. జోహార్ బుర్రకథ నాజరన్న, జోహార్ పానిగ్రాహి సుబ్బారావు, జోహార్ వెంకటాపు సత్యమన్న, జోహార్ ఆదిపట్ల కైలాసం, జోహార్ చిరబండ రాజుకు, జోహార్ సుద్దాల హనుమంతుకు, జోహార్ బండి యాదగిరన్నకు, జోహార్ దివాకర్ అన్నకు, జోహార్ కబ్దర్ అన్నకు, జోహార్ శ్రీకి, జోహార్ కుమారక్కకు, జోహార్ పెళ్లి లలితక్కకు, జోహార్ వంగపండు ప్రసాద్ అన్నకు, జోహార్ అరుణోదయ రామారావుకి, జోహార్ పైలం సంతోష్ అన్నకి, జోహార్ అల్షేటి ప్రభాకర్ అన్నకి, జోహార్ శివసాగర్ అన్నకి. అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ ఉద్యమ కళాకారుల వేదిక తరపున కళాభివందనాలు. ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి. ఎందుకనంటే మన వాళ్ళు 10 కంటే 11 అవుతుంది, 12 కూడా అవుతుంది. అందులో కళాకారులు అంటే వాస్తవానికి ఈరోజు నానా రకాలటువంటి ప్రచారాలకి తన జీవన విధానం కోసము వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వస్తూ ఉన్నారు, ఇంకా చాలామంది దారిలో ఉన్నారు. ఇది సాయంత్రం 5 గంటల దాకా జరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు అలా హాల్ మొత్తం పూర్తిగా నిండబోతుంది. కాబట్టి ముందుగా దళిత ఉద్యమంలో, బహుజన ఉద్యమంలో అమరులైన కళాకారులకి, ప్రజల కోసం పాట పాడి నేల కొరిగిన అమర కళాకారులకి ఒక 5 నిమిషాలు, అంటే కరెక్ట్గా 5 నిమిషాల దాకా కూడా మనం మౌనం పాటించాలి. 2 నిమిషాలు. జోహార్ తెలంగాణ ఉద్యమకారులకి, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్. నీలాల్ సలాం. ఏకమేదాం. నీలాల్, 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 నీలాల్. జోహార్ అమర కళాకారులకి, జోహార్ అమర కళాకారులకి. గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం
శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి దండమో మాదిన బంధులకు మహనీయులారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయులారా ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై మా గుండెలల్లో ఆ గుండెలల్లో నిలిచిపోతిరా మహనీయులారా నిలుచుకలై వెలుగుతున్నారా మహనీయులారా ఆ దండమో మాదిన బంధులకు మహనీయులారా మీరు అందుకోండి పేదల దండాలు మహనీయులారా పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై చక్కనైనా తెలివి కోటి హక్కులెన్నో వెలికి తీసి ఆ జ్యోతిరావు అరే జ్యోతిరావు నువ్వేనివయ్యో మహనీయులారా ఈ విశ్వానికి తేజస్సునివయ్యో మహనీయులారా ఆ దండము మాదిన బంధులకు మహనీయులారా మీరు అందుకోండి పేదల దండాలు మహనీయులారా సాహు మహారాజంటే సాహసానికి మారు పేరు అరే తన రాజ్య పాలనలో హక్కులలో లెక్క పంచి రాజు కన్నా గొప్పోడివయ్యో మహనీయులారా అరే సాహు మహారాజునివయ్యో మహనీయులారా ఆ దండమో మాదిన బంధులకు మహనీయులారా మీరు అందుకోండి పేదల దండాలు మహనీయులారా అరే చీయల్ల కులము నుండి విరచిమ్మిన కందోలే చీయల్ల కులము నుండి విరచిమ్మిన కందోలే బోధించు సమీకరించు పోరాడమన్నాడు బోధించు సమీకరించు పోరాడమన్నాడు భీమరావు భీమరావు అంబేద్కర్ అయ్యో మహనీయులారా ఈ సుధులాకే చందామయ్యో మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా మీరు అందుకోండి పేదల దండాలు మహనీయులారా మీరు చెప్పిన మాటలను అందరికీ పంచుతున్నాం
మీరిచ్చిన సందేహాన్ని విశ్వమంతట చాటుతున్నాం. మీరిచ్చిన సందేశాన్ని అందరికీ పంచుతున్నాము. మీరిచ్చిన సందేహాన్ని అందరికీ పంచుతున్నాం. మీరు కలలు గన్నా మీరు కలలు గన్నా రాజ్యము కోసము మహనీయులారా. మీరు కలలు గన్నా రాజ్యము కోసము మహనీయులారా. మేము కలిసి కట్టుగా కదులుతున్నాము మహనీయులారా. మేము కలిసి కట్టుగా కదులుతున్నాము మహనీయులారా. జోహార్ అమర కళాకారులకి. అటువంటి స్థితి నుండి పాటలు మనం పాడుతున్నాము, స్టేజీలెక్కి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఓట్లు మనం వేస్తున్నాం, సీట్లల్లో వాళ్ళు కూర్చుంటున్నారు. అరే గాయకుడే నాయకుడు కావాలయ్యా, గాయకుడు నాయకుడు అవుదాం, అందరు నినాదాలు ఇవ్వాలి. గాయకులే గాయకులే గాయకులే. మిత్రులారా, గాయకులు నాయకులైతే ఈ దేశం సుసంపన్నం అవుతుంది. లేకపోతే మీరు ఇట్లాగే పాటలు పాడుతుండండి, మీరు ఇట్లాగే సమస్య పోతుండండి, ఇట్లాగే ఎన్కౌంటర్లకు బలిగాండి. మిత్రులారా, నిన్ననే వరంగల్లో మన కవుల గాయకుల మీద దాడి జరిగిందని ఇప్పుడు నాకు తెలిసింది. మరి అంతమంది పోయి కొడితే ఒక్కరినన్నా మనోళ్ళు కొట్టలేకపోయారు అనేది బాధ నాకు. వీళ్ళెంబడి కళాకారులు వెంబడి ఇప్పుడు లాఠీలు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఒక పక్క లాఠీ, నేను అందుకే మా మూలవాసుల జనకథలో నేను లాఠీలు పట్టుకొని కార్యక్రమం చేస్తుంటే అది అన్నిటికి పనికి వస్తుండే, అది ఫ్రూట్కి పనికి వస్తుండే, అది తుపాకీ పనికి వస్తుండే, అవసరమైతే అన్నీ చేస్తానికి పనికి వస్తుండే. మిత్రులారా, ఈ కార్యక్రమానికి మాకంటే దయచేసి వచ్చినమే కొంతమంది మనం దయచేసి అందరం నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకందరికంటే ఎక్కువ అనుభవం, మాకందరికంటే లోతులో ఆలోచించి చెప్పేటువంటి గుణం, సృజన శక్తి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పాషం యాదగిరి అన్న వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. న్యాయమే, కానీ గాయపడ్డోడు గాయకుడు అవుతున్నాడు, గాయపరిచినోడు నాయకుడు అవుతున్నాడు. ఏం చేయాలి మరి? ప్రపంచవ్యాప్తంగా వేదన నుంచి వేదం పుట్టింది, శోకం నుంచి శ్లోకం పుట్టింది. కళాకారులు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో చూద్దాం, అమెరికాలో కళాకారులందరూ గాయకులందరూ నీగ్రోలే. అద్భుతమైన గొంతు. పాల్ రోబ్సన్, ఎట్లాంటి వాడు పాల్ రోబ్సన్? ఆయన చర్చి ఫాదర్, ఆయన నీగ్రో. ఆయన పాట వింటే కూడా అరెస్ట్ చేసేవాడు. ఆయన అరెస్ట్ చేయడం కష్టమైంది, చర్చి ఫాదర్ కాబట్టి. ఆయన పాడుకుంటూ పోయేటోడు. భూపన సారిక గుర్తుంది కదా, భారతరత్న, పెద్ద గాయకుడు. ఆయన స్కాలర్షిప్ మీద బ్రిటిష్ ప్రభుత్వం, అంటే స్వాతంత్రం రాకముందు అమెరికా పంపింది ఆయన సంగీతం నేర్చుకోమని. ఆయన పోయి రోడ్డు మీద భూపన సారిక చిన్నోడు, ఆయన పాల్ రోబ్సన్ వస్తున్నాడు అంటే విందామని రోడ్డు మీద పోయి కూర్చున్నాడు. ఆయన పాడుకుంటూ పోతున్నాడు. వీఆర్ ది సేమ్ బోట్ బ్రదర్, తెల్లోడా నల్లోడా, నువ్వు నేను ఒక బోట్లోనే ఉన్నావు, నువ్వు ఆ సార్కులు ఉన్నావు. వీ షేర్ సేమ్ బ్లడ్ బ్రదర్, నీది నాది ఒకటే రక్తం రా, ఇంత కొడతావా, ఇంత చంపుతావా, నువ్వు స్విమ్మింగ్ పూల్కి వస్తే చంపుతావా, దిగకముందే చంపుతావా, దిగలేదు దగ్గరికి వచ్చాడు, నీడబడ్డే చంపేశాడు. దళితుల కంటే ఎక్కువ కష్టాలు వాళ్ళు. మనుషులను తీసుకొని పోయి చెట్టుకు కట్టేసి కొట్టి చంపి చేతులు ఇచ్చేసి షిప్ల మీద తీసుకొని నెల నీళ్ళు ఉపాసం పెట్టి ఇంతే అన్నం పెట్టి అమెరికా తీసుకొని పోయి చేతులు కట్టేసి పశువులు అమ్మినట్టు సంతలా వేలం వేసి అమ్మింది. బానిసలే కదా వాళ్ళు. కాబట్టే పాల్ రోబ్సన్ లాంటి కవి, పాల్ రోబ్సన్ లాంటి గాయకుడు వచ్చాడు. ఇక్కడ కూడా దళితులే కదా, కష్టాలు ఉన్నోళ్ళే కదా, మాలమాదిగలే కదా, కుర్మగోళ్ళోళ్ళే కదా.
చాకలి మంగళోళ్ళే కదా, కష్టమున్నోడే కవి అవుతాడు, కష్టమున్నోళ్ళే గాయకులు అవుతారు. పాల్ రోబ్సన్ గురించి ఎటువంటి సంగీతం ఉండేది, ఎటువంటి హెచ్చరిక, ఆయన సంగీత కచేరీ మొదలయ్యే ముందు హెచ్చరిక, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోబ్సన్ విల్ బిగిన్. బిఫోర్ he begins his concert, there is a word of caution, హెచ్చరిక. You remove your glasses, keep them in cases. ఈ డబ్బాలు పెట్టుకోండి, కళ్ళద్దాలు తీసి. Remove your watches, keep them in pockets. Because once Paul Robeson opens his mouth, there is every danger of his voice breaking your glasses. ఆయన స్వరానికి మీ కళ్ళద్దాలు పగిలిపోతాయి. అది ఇక్కడ ఏమిటి తెలిసిన, ఇక్కడ ఒక్కొక్క కవి పాడుతుంటే గొంతిప్పితే గుండెలు పగిలిపోతాయి. ఎన్ని కష్టాలు ఉన్నాయి. గద్దరు పాడుతుంటే అదే హెచ్చరిక చేసేవాళ్ళు. ఆయన గద్దరు గలం ఇప్పితే గుండెలు పగులుతాయి. మనందరికి కష్టం కదా, అందరికి తెలిసిన కష్టమే అది. అందుకని మనకే దుఃఖం ఉంటుంది, మనమే వస్తాం ఇట్లా. కవులు కళాకారుల నుంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా ఆవేదన. ఎంతమంది బిడ్డను చూస్తే అనిపిస్తుంది ఎంత కష్టపడుతుంది. ఇప్పటి నుంచి తయారవుతున్నారు వీళ్ళంతా. అందుకని మనం వీళ్ళని కాపాడుకోవాలి. నేను చెప్పినాం కూడా, జానపద కళల విశ్వవిద్యాలయం ఉండాలి తెలంగాణలో. దేశంలో ఒకటే ఉంది, కర్ణాటకలో హవేరీలో ఉంది, కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ. అట్లాంటిది తెలంగాణలో గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలని. కానీ ఇంతమందిని చూస్తున్నాం, అందరికీ అర్హత ఉన్నది. సహదేవరెడ్డిని చూసినాం, ఎంత పాపం, ఎంత కష్టపడ్డాడు. విమలక పాట ఉండేది, సహదేవారెడ్డి పాట ఉండేది కదా, గుర్తులేదు. కానూరి ఎంతమంది పాటలు పాడించింది. సుద్దాల హనుమంతు ఒక చేత కలం, ఇంకో చేత తంబూర పట్టుకొని ఊరు తిరిగి పాటలు పాడి, ఎన్ని ఊరు తిరిగి పాప. పల్లెటూరి పిల్లవాడ అసల కాసే గొల్లవాడ ఒరిజినల్గా పాట. గొల్లోలు ఫీల్ అవుతారని చెప్పి గొల్లాన్ని తీసేసి పిల్లవాడని పెట్టి మునగాడని పెట్టి అసలు కాసే మునగాడని పెట్టి. ప్రతి ఒక్కరిని కాదు తలుచుకుంటే, ఎవరిని చూసినా కూడా మావాడే జయదేవ్ నేనే నేర్పిన జర్నలిజం అద్భుతంగా రాసేవాడు. అందరూ జయదేవ్, ముక్కా కరుణాకర్. భువనగిరి చంపింది ఎవరు? ముక్క కరుణాకర్. బెల్లెలతో చంపిన భువనగిరిలో 18 మందిని చంద్రబాబు నాయుడు చంపించి, మాధవరెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి, ఇక్కిరి సిద్ధులు, ముక్క కరుణాకర్, లలిత, శ్రీరాములు యాదవ్, ఎంతమంది? 18 మందిని. ఉద్యమంలో వచ్చినోళ్ళే కదా వీళ్ళంతా, తలుచుకోవాలి కదా వీళ్ళందరినీ. అందుకనే దీన్ని గాయకులు తమ స్వరాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. పాలో ఫ్రేరే ఆయన ఏం చెప్పిందంటే, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. యూ యూజ్ పీపుల్స్ కల్చర్ యాజ్ మీన్స్. ప్రజల కల్చరే, ప్రజల సంస్కృతిని. ఇప్పుడు మన దేశంలో అంత విదేశీ అయిపోయింది. పొద్దున్న సాయంత్రం దాకా ఏది స్వదేశీ లేదు. పొద్దున్న లేవగానే తినేది పిజ్జాలు, బర్గర్లు, ఆ తర్వాత పప్పులా పెంచుకున్నాను. పొద్దున ప్రతిదీ గుడ్డలు, స్కూటర్లు, కార్లు అన్ని విదేశీ. రాత్రి పోయినాక హైదరాబాద్లో చూస్తే ఏం చేస్తారు? విస్కీ, రమ్ము, బీరు, బ్రాండీ అన్ని ఊళ్ళలో అదే. నిన్న 11 మంది వడదెబ్బ దగ్గర చచ్చిపోయింది. దాంట్లో 6 మందు కొట్టి చచ్చిపోయింది. వడదెబ్బ కూడా తాగింది. నీళ్లు పోసుకోకుండా, సోడా పోసుకోకుండా తాగింది, చచ్చిపోయింది. ఇట్లా అవుతున్నప్పుడు ఆ విదేశీ మెక్డొనాల్డ్, షావాలెస్, యునైటెడ్ బ్రూస్, అదే తాగినాక పోయి కెంటకీ ఫ్రైడ్ చికెన్, మెక్డొనాల్డ్ ఇవే తినాలి కదా, అంత విదేశీ. అందుకని విదేశీ సంస్కృతిని భారతదేశంటే కవులు కళాకారులే. మళ్ళీ వాళ్ళు రావాలి, వారి స్వరాన్ని ఆయుధంగా పంచుకోవాలి, ప్రజల సంస్కృతిని ఆయుధంగా పంచుకోవాలి. మనమందరూ వారి అండగా నిలవాలి. ఇట్లాంటి కష్టాలు పడకుండా ఉండాలంటే సంఘీభావం ఉండాలి. మీ వెంట ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ వెంట ఉండమని సభ్య సమాజం వారి వెంట నడవాలి. దానికోసం మనం సన్నద్ధమవుతాము. మాస్టర్జీ ఇప్పుడు గద్దరన్న పోయి, గద్దరన్న పాట నేర్పింది ఆయన మర్చిపోయాడు. ఆయన సంగతి అని చెప్పుకోడు, ఎక్కడ చెప్పుకోడు. మాకు తెలుసు, గద్దరన్న కూడా చెప్పుకుంటుండే. అది కోపం వచ్చినప్పుడు చెప్తుండే, ఆయన నేర్పినా. అందుకని
ఇట్లాంటి వాళ్ళు వెన్ను దన్నుగా ఉండాలి, వాళ్ళకే వెన్నుపూసున్నది. తక్కిన వాళ్ళకంతా వెన్నుపూసనే ఉంది, వెన్నుపూస వాళ్ళకే ఉంది. వాళ్ళకు వెన్ను దన్నుగా ఉందాము, కళాకారులు ఆదుకుందాము, సంఘీభావ పునాదిగా మళ్ళీ సాంస్కృతిక ఎందుకంటే పాటలు పాడి 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 మోసి మోసి నీ పల్లకి మా మెడలు వాసిపోయినాయి, చేసి చేసి మీ సేవలు మా వయసు ఉడికిపోయినాది, ఇక కూసుంటామురో మీరేలే కుర్చీ మీద, ఇక కూసుంటామురో ఇక మీరేలే కుర్చీ మీద. కుర్చీ మీద కూర్చోవాలంటారంటే ఒట్టి పాటలు పాడకండి సార్. పాటలతో సిద్ధాంతాన్ని, తాత్వికతని, రాజ్యంలో మీరు కూడా నాయకులు కావాలని నేను దయచేసి కోరుతూ ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. గాయకుడే నాయకుడు కావాలి. సర్పంచ, ఎంపీటీసీయా, జడ్పీటీసీయా, ఎమ్మెల్యే ఏ పదవులు ఉన్నా పోటీ చేయండి. కాంశీరామ్ ఏం చేశాడయ్యా? ఎన్నిసార్లు ఎక్కువసార్లు ఎన్నికలు వస్తే అంతా దొంగన కొడుకుల పైసలు ఖతమైతే అప్పుడు మన రాజ్యం వస్తుంది అన్నాడు. మీరేమో పాటలు పాడుతున్నారు, వాళ్ళేమో రాజ్యం వెళ్తూ ఉన్నారు. సో గాయకులు నాయకులు కావాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఒక పాట ఎవరు పాడతారు? जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार कोंडालक्ष्मण बापू जी की, जोहार कोंडालक्ष्मण बापू जी की, जोहार गद्दारन्नकु, जोहार दिवाकरन्नकु, जोहार पैलम संतोष अन्नकु, जोहार रामाराव अन्नकु, जोहार अमर वीरुలకు. ఈరోజు ఉద్యమ అమర కళాకారుల సభ నిర్వహించడం కోసం ఇద్దరు యాదగిరి వీళ్ళకిద్దరికి డైరెక్షన్ ఇచ్చింది కూడా ఇంకొక యాదగిరి, ముగ్గురు యాదగిరి అన్న, డోలోకి యాదగిరి అన్న, ఇంకో అక్కడ యాదగిరి అన్న, ముగ్గురు కలిసి దాదాపు 4 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నడపడం కోసం అనేక ప్రయాసాలు కోర్చి అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ మద్దతు తీసుకోవడం కోసం, వాళ్ళ సలహాలు తీసుకోవడం కోసం, కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇంకెట్లా చేద్దాం, ఇంకేం చేద్దాం అనేది ఎప్పటికప్పుడు చర్చ జరుపుతూ ఈరోజు ఈ సభ నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మనకందరికీ కూడా తెలుసు, అయినా మళ్ళీ మాట్లాడుకోవాలి. చరపతి రాజు నుండి ఈరోజు వరకు భారతదేశంలో కొనసాగుతున్నటువంటి అనేక రకాల అసమానతలకి, దోపిడీకి, వివక్షతకు కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి అనేది ఎప్పటికప్పుడు చర్చ పెడుతూ తమ రచనల ద్వారా, తమ పాటల ద్వారా, సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రజా ఉద్యమాల్లో భాగం చేసినటువంటి గొప్ప నేపథ్యం ఇక్కడటువంటి ప్రజా ఉద్యమ కళాకారులు. వేరే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది పేర్లు వచ్చినాయి, ఇంకా మిగతా పేర్లు కూడా మిస్ అయిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో కూడా కలుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే, ఏ లక్ష్యం కోసమైతే తమ కళాన్ని గళాన్ని ప్రజా ఉద్యమాలకి ప్రజలకు అంకితం చేశారో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా
ఆ అమరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడం కోసం మన మిత్రులు బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నారు. మనకందరికీ కూడా తెలుసు దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న సంపదను ఎవరు దోసుకుపోతారు, ఏ దోపిడికి వ్యతిరేకంగా నిన్నదాకా మన తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినాం, ఏ దోపిడికి వ్యతిరేకంగా మొన్న మన సామాజిక ఉద్యమాలు నడిపించినాం, ఏ దోపిడికి వ్యతిరేకంగా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా మనం పోరాటాలు నడిపించినాం. ఆ బ్రిటిష్ వలస పాలన నుంచి మొదలు పెడితే నిన్న తెలంగాణ ఉద్యమం వరకు జరుగుతున్న ప్రతి ఉద్యమంలో కళాకారుల పాత్ర చాలా అద్భుతమైనది, బాధ్యతాయుతమైనది. నేను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చెరబండరావు రాసినటువంటి ఒక సెంటెన్స్ చెప్పు. ఎప్పుడు 50 ఏళ్ల కింద ఆ మహానుభావునికి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు. అంతర్జాతీయ విపణిలో అంగంగం కుదువబెట్టిన చందం నీది అంటూ రాసిన కవిత్వం. అంతర్జాతీయ విపణిలో అంగంగం కుదువబెట్టిన చందం నీది. 50 ఏళ్ల కింద రాసినటువంటి ఆ కవిత్వం ఈరోజు కూడా రిలవెంట్గా ఉన్నది. ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకు చెందాలని, ప్రజలకు చెందడం ద్వారా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కష్టజీవులు శ్రామిక ప్రజలు బాగుపడతారని ఆశించి ఆ ఉద్యమాల్లో త్యాగాలు చేసినటువంటి గొప్ప చరిత్ర కళాకారులకు, రచయితలకు, కళాకారులకు. యాభై ఏళ్ళ కింద చెరబండరాజు రాసి ఇప్పుడు మళ్ళీ మనం అదే మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాం? 75 ఏళ్ల కింద బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి సాధించుకున్న భారతదేశాన్ని అప్పుడు ఒక బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉన్న సంపదను కొల్లగొడుతూ దోసుకుంటూ మనల్ని వలస పాలన కింద ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు, అమెరికా దాని మిత్ర దేశాలైన పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా భారతదేశంలో ఉన్న సంపదను దోసుకోవడం కోసం పోటీ పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. 50 ఏళ్ల కింద చెరబండరాజు ఏదైతే చెప్పిందో ఈరోజు కూడా అదే కొనసాగుతున్నది. ఒకవైపున పౌరజ సంస్థలకు సంబంధించిన పెట్టుబడిదారులు దేశ సంపద దోసుకోవడం కోసం పోటీ పడుతుంటే, అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి భూస్వాములు పెట్టుబడిదారులు కూడా రాష్ట్ర సంపద, దేశ సంపద దోసుకోవడం కోసం నిరంతరం పోటీ పడుతూ సంపదను కొల్లగొడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మనం తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు రోజు మాట్లాడుతున్నాం. మా భాష వల్ల ఇక్కడ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేసిన వాళ్ళు. తెలంగాణ సంపద ఆంధ్ర సంపద వర్గాలు దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీకి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేస్తాం. వరుసగా మనం చెప్తూ పోయినాం, ప్రతి సందర్భంలో చెప్తూ పోయినాం. ఏ రంగాలని ఆంధ్ర సంపద వర్గాలు క్యాప్చర్ చేసుకున్నారో, ఏ రంగాలను క్యాప్చర్ చేసుకోవడం ద్వారా వాళ్ళ సంపద పెంచుకున్నారో, వాళ్ళ సంపద పెంచుకోవడానికి రాజకీయ అధికారం వాళ్ళకి ఎట్లా దూరమైందో అవన్నీ ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చినాం. ప్రజల్ని చైతన్యవంతం చేసిన ఉద్యమాలు బాగా చేసినాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ అంశాలైతే ప్రస్తావించుకుంటూ మనం మాట్లాడుతూ వచ్చినామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నదని మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్ర సంపద వర్గాల చేతుల్లో తెలంగాణ సంపద వాళ్ళ గుప్పిట్లో ఉన్నదని మనం రోజు మాట్లాడుతున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉన్నది, రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళే ఉన్నారు, బ్యాంకులు మొత్తం కూడా రుణాలు వాళ్ళకే ఇస్తున్నాయి, సబ్సిడీలు మొత్తం కూడా వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ పరిస్థితి ఉన్నదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. అవే వర్గాలు, అవే సామాజిక వర్గాలు ఆ దోపిడీని యథాతథంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు. అడ్డొచ్చిన వాళ్ళని నిర్మోహమాటంగా అడ్డు తొలగించడంలో వాళ్ళు ఏమాత్రం మొహమాట పడతలేరు. మరి మనం దేనికోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుకున్నాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇక్కడనే మనం గుర్తు చేసుకోవాలి. మనం రోజు అప్పుడు మాట్లాడుతున్నాం. భారతదేశంలో చిన్న రాష్ట్రాల ద్వారా మాత్రమే అణచబడ్డ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైనటువంటి ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరుస్తూ రాజ్యాంగం రాయడం జరిగింది. మనం దాన్ని బేస్ చేసుకునే తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంబేద్కర్ ఏదైతే ఆశించిందో చిన్న రాష్ట్రాల ద్వారా అణచబడ్డ సామాజిక వర్గాలు బాగుపడతాయని అంబేద్కర్ ఏదైతే ఆశించిందో దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మనం చూస్తున్నాం. నిజాలు మాట్లాడుతున్నాం, దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. నిన్న దాకా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దాని నాయకత్వం వహించిన వెలమ కులం, సహకరించిన రెడ్డి కులం, సహకరించిన కమ్మ కులం, ఈ 3 కులాలు కలిసి సంపదను పంచుకున్నాయి.
అధికారాన్ని పంచుకొని సంపదను పంచుకుంటారు. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రజలతో చర్చ జరిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే పాలనలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెడ్లు వెలుమలు కమ్మలు అధికారాన్ని పంచుకుంటారు. ఏం మారింది? వెలుమలు రెడ్లు కమ్మలు అప్పుడు అధికారాన్ని పంచుకుంటే ఇప్పుడు రెడ్లు వెలుమలు కమ్మలు అధికారాన్ని పంచుకుంటారు. తెలంగాణ ఉద్యమానికి బీజం పోసినటువంటి బహుజన నాయకత్వము మళ్ళీ ఇదే పాటలు పాడుతున్నది, ఇదే నినాదాలు ఇస్తున్నది. మా మాస్టర్ జాన్ ఇప్పుడే చెప్పిండు, గాయకులే నాయకులు కావాలని చెప్పి. గాయకులే నాయకులు కావాలి, మంచి నినాదాలు. గాయకులు గాయాల పాలయ్యారు. గాయపడ్డ ప్రజల తరపున మన గొంతు విప్పిండు, వాళ్ళు కూడా గాయాల పాలయ్యారు. ఆ గాయాలకు మందు మనం కనుక్కోవాలి, గాయాలకు పరిష్కారం మనం కనుక్కోవాలి. గాయాలకు పరిష్కారం కనుక్కున్నప్పుడు మాత్రమే మన నాయకులకు ఎదుగుతాం, నాయకత్వంలోకి వస్తాము. ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఉన్నటువంటి కష్టజీవులకు ఇక్కడ సహజ వనరుల మీద హక్కు దక్కే విధంగా మన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోదామని తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ సభాధ్యక్షులు మా పెద్దలు మనందరి పెద్దల మాస్టర్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక 20-30 సంవత్సరాలు సెకండ్ జనరేషన్ మొత్తం మీ స్థాయికి ఎదిగేదాకా మీరు ఇట్లనే ఇటువంటి ఉద్యమాలకు మీరు నాయకత్వం వహిస్తూ మీ శిష్యులుగా ఇంకొక 100 మందిని తయారు చేయండి మీ స్థాయి వారు అని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై పీ. ప్రజల పక్షం వహించాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక చైతన్యపూరితమైన నినాదం ఇవ్వడానికి కారణము చైనాలో ఉన్నటువంటి పీపుల్స్ థియేటర్. ఆ పీపుల్స్ థియేటర్ని 1940లో ఏర్పడినటువంటి ప్రజానాట్య మండలి దాన్ని పుడికిపుచ్చుకుంది. ఈ కళల్ని అంటే ప్రజల్లో కళలు ఉన్నాయి, శ్రమతో ముడిపడింది కళ. ఆటపాటలు ఎప్పుడు కూడా కష్టంని మర్చిపోయి మరింత మురిచిపోయి ఉత్సాహంగా ఉల్లాంగా పనిచేయడానికి పాట పుట్టింది. అలాగే ఇతర కళలు కూడా వాళ్ళు చేసిన శ్రమని మర్చిపోయి ప్రజలు మరింత ఉల్లాసంగా పనిచేయడానికి వివిధ రూపాలైన కళారూపాలు వచ్చేసినాయి. ఏదో టైంపాస్కు రాలేదని దాని వెనకాల ఒక చారిత్రక నేపథ్యం ఉంది, వాటి వెనకాల ఉత్పత్తి సంబంధం ఉన్నది, వాటి వెనకాల శ్రమైక జీవన సౌందర్యం ఉంది. మరి అలాంటి కళలు ఉదాహరణకి మల్లెపూల దండాసి తమ్మ జడ నిండా అని పాడుకున్న వాళ్ళు టైంపాస్ పాడుకుంటారు. కానీ మల్లెలన్నీ ఏరి వీరుడి మెడలో వేద్దామని చెప్పి మల్లెపూల దండ మన వీరుడి మెడలో అని చెప్పి కళాకారులు పాడారు. మరి 1940లో పుట్టినటువంటి ఈ ప్రజానాట్య మండలి, ఆంధ్ర ప్రజానాట్య మండలి, అరుణోదయ కళామండలి, సాంస్కృతిక కళామండలి, జననాట్య మండలి, ప్రజా కళామండలి వీటన్నిటిని పాటల్ని విప్లవీకరించి ప్రజా సమస్యల్ని కళ్ళకు కనబడినట్టుగా చూపెడుతూ వాటికి సమస్యలకి పరిష్కారం కూడా చూపెట్టాయి. ఆ క్రమంలోనే మాస్టర్జీ అన్న నాయకత్వంలో దళిత కళామండలి ఏర్పడింది. ఆ తర్వాత అది బహుజన కళామండలిగా, విశ్వ కళామండలిగా రూపాంతరం చెందింది, విశ్వజన కళామండలి. సో ఈ విధంగా వచ్చినటువంటి పాటలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నాయకులకే ఉపయోగపడింది. ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల్ని కదిలించినా కూడా నాయకులకే ఉపయోగపడింది. నాయకులే గాయకులు కావాలని చెప్పేసి ఆ మాస్టర్జీ అన్న ఇంతకుముందు మనకు నినాదం ఇచ్చారు. ఎస్, నాయకుడు అంటే ఎవరు? కేవలం రాజకీయ రూపాంతరం చెంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు ఇట్లా ఎన్నికలు రాబడ్డ వాళ్ళేనా? ప్రజా సమూహంలో ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని తమ గురవుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ముందుకు నడిపించడం నాయకత్వమా? ఆ ప్రజల కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చి ఆడుతూ పాడుతూ ప్రజలకు వివిధ సమస్యలను వివరించి చెప్పడము, వాటిని వాళ్ళ కన్నీళ్లకు కారణాలు తెలియజేసి వాటిని పరిష్కారం కోసం చూపేటువంటి కళారూపాల అనే అంశంకి వచ్చినప్పుడు మనకు
ఆంధ్ర ప్రజానాట్య మండలి మొదలుకొని ఇప్పటి వరకు వచ్చిన అనేక కళా బృందాలు వీళ్ళంతా కూడా ప్రజల కోసం పనిచేస్తారు. పాట ఎప్పుడు కూడా అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించినందుకే అనేక మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్యల పేరిట చంపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నైజాం ఎదిరించినటువంటి బండి యాదగిరి బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి చాలామందికి నాకు కూడా నేను పరిశోధకుడు అయినా కూడా చాలా మందికి 16 బండ్లని ఎందుకన్నాడు సమానం లేదు. కానీ అప్పుడు నైజాం స్టేట్లో 16 జిల్లాలు ఉండేవి. తెలంగాణకి 8 జిల్లాలు, కర్ణాటక మహారాష్ట్ర కలిపి 8 జిల్లాలు. ఈ 8 జిల్లాలో ఏ జిల్లాకు వచ్చినా నీ సంగతి చూస్తామని చెప్పి హెచ్చరించేటువంటి పాటే బండి యాదగిరి. ఆ తర్వాత పోలీస్ యాక్షన్ జరిగినాక నెహ్రూ ఏం చేసిండు అని ఒయ్యా రాజారాం తేనె పూసిన కత్తి నెవరయ్యో తెలిసింది నీ గుట్టు నెవరయ్యా అంటే ఎంత తీయగా మాట్లాడిన ఆ బాపనాయన కేవలం అక్కడ పోలీస్ యాక్షన్ చేసి నైజాంని తమ ఆధీనంలోకి తీసుకోవడం కాదు, ఇక్కడ వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు చేసేటువంటి ఉద్యమాల్ని అణిచివేయడం కోసం వీళ్ళు సామ్యవాదం వైపు పోకుండా ఒక నయా వంచన చేయడం కోసం ఆయనే సామ్యవాదాన్ని ఎత్తుకొని నెహ్రూ దీన్ని అణిచివేశాడు. అంటే పేదలు మళ్ళీ రాజ్యాధికారంలోకి వస్తే, కింది కులాలు రాజ్యాధికారంలోకి వస్తే తమ ఆధిపత్యం ఉండదు ఇక్కడ తెలంగాణలో అన్న ఉద్దేశంతో నైజాం స్టేట్లో పోలీస్ యాక్షన్ చేశారు. కానీ ఏదో నైజాం నవాబ్ని అణిచివేయడానికి మాత్రం కాదు. అప్పుడు జరిగినటువంటి ఒప్పందం నెహ్రూకి అప్పుడు ఉన్నటువంటి రష్యాలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకత్వం జరిగిన ఒప్పందం పేరు ఏంటంటే కిషన్ ప్యాక్ట్ అంటే శ్రీకృష్ణుడి పేరునే కిషన్ అంటాం. ఎందుకంటే కృష్ణుడికి ఉన్నటువంటి జ్ఞానం అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి శ్రీరాముడికి ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఒక ఉత్పత్తి కులం నుంచి వచ్చిన వాడు, ఉత్పత్తి అంటే ఏదో తెలిసినవాడు, చాతుర్వర్ణం మయా సృష్టి, అప్పటి వరకు త్రివర్ణమే ఉంది. ఈ త్రివర్ణమే ఉంటే బ్రాహ్మణ, ఆర్య బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాలే. ఇప్పటికి కూడా మన త్రివర్ణ జెండా అంటారు. త్రివర్ణ జెండా అసలు కాదు. ఒక 6వ తరగతి పిల్లోడు చెప్పిండు, అందులో అశోక ధర్మచక్రం ఉంటుంది. అశోక ధర్మచక్రం ఏ రంగులో ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది. మనందరం గమనించాలి, నిశ్చితంగా గమనించాలి. సో త్రివర్ణ పతాకం అంటే అసలు ఒప్పుకోదని 4 వర్ణాలు ఉన్నాయి. 4వ వర్ణమే శ్రీకృష్ణుడు అంటే 4వ వర్ణాన్ని నేను సృష్టిస్తున్నా, చాతుర్వర్ణం మయా సృష్టి అన్నాడు. అది ఎట్లా ఆ కులంలో పుట్టినందుకు కాదు, అది నీ గుణాన్ని బట్టి నువ్వు చేసే పనిని బట్టి ఆధారపడుతుంది అని చెప్పినటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళ జై శ్రీరామ్కి ప్రత్యామ్నాయంగా మన ఉత్పత్తి కులాలు ఒక ఆధ్యాత్మిక విప్లవం కావాలనుకుంటే, ఆధ్యాత్మిక ప్రత్యామ్నాయం కావాలనుకుంటే ఇవాళ శ్రీకృష్ణుడిని మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉన్నది. గోవుల కాసినవాడు, పెండ తీసినవాడు, ఇట్లా జరిగినాయి. అయితే ఇది ప్రజల్ని మనం ఇవాళ ప్రజల్ని మనం మరొకసారి ఒక ఉద్యమానికి ఉన్ముఖులు చేయాలి, చైతన్యం చేయాలి, తయారు చేయాలి. తెలంగాణ రాకముందు ఆత్మగౌరవ అస్తిత్వ పడాలు జరిగినాయి. చాలామంది మీ అన్నగారి నాయకత్వంలో బొజ్జ తారకం, కత్తి పద్మారావు ఇలాంటి మహనీయుల 80వ దశకంలో దళిత ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు చాలా వచ్చినాయి. ఆ తర్వాత 90ల తర్వాత వచ్చినటువంటి ఈ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ముందుకు వచ్చేసి అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాన్ని వెనక్కి తోచేసింది. ఇవాళ తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు గడిచింది. మరి ఏంటి మన పరిస్థితి? మన బతుకులు మారినాయా? మొన్న రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం జరిగింది. 6 మంత్రులు వచ్చి, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం 6 మంత్రులతో వచ్చి వాళ్ళు పెద్ద సన్మానం చేసుకుంటుంటే ఒక గంగిరెద్దులు ఆయన తన ఎద్దుని తీసుకొచ్చి అక్కడ ఆడిస్తున్నాడు. నేను చెప్పిన ఆయనకు ఒక చిన్న స్కిట్ చెప్పిన, నువ్వు ఈ ఎద్దుని తీసుకొని లోపలికి పో, గంగిరెద్దు తీసుకొని లోపల పోయిన తర్వాత ఈడ మంత్రులు వచ్చిండ్రు, మహారాజులు వచ్చిండ్రు, వీళ్ళందరి ముందు మన బసవన్న మన పరిస్థితి, మన కష్టాలు చెప్పుకుందామన్నాడు. అంటే చెప్పమంటే ఆ ఎద్దు మాట్లాడదు, అసలు మాట్లాడదు. ఎందుకు మాట్లాడినాం? మన తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ కోసం వీధులలో మనం కళారూపాలు ప్రదర్శించినాం. మరి తెలంగాణ వచ్చినాక ఎందుకు నువ్వు అలుగుతున్నావు? మనోళ్ళే కదా అడుగు అంటే, నువ్వు ఇట్లా నీ చెవులో చెప్తా అని చెప్పి ఆ బసవన్న అన్నాడు. చెవు దగ్గర పోయినాక మా బసవన్న చెప్పిండు,
తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కూడా మా బతుకులే మారలే. అందుకని నాకు మా బసవన్నకి ఈ పక్కన ఉన్న రవీంద్రవాడి పక్కన ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, అందులో 2 సీట్లు కావాలన్నాడు. అంటే అన్న అన్నాడు గాయకుడే నాయకుడుగా ఉంటే కళాకారుల ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో, శాసనసభల్లో, చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎవరమెంతో అంత దామాషా రీతిలో ఉండాలి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో రాజీనామా చేసే ముందు ఈ దేశంలో 2 సమస్యల మీద రాజీనామా చేసిండు. ఒకటి, సగభాగం ఉన్న మహిళలకి హిందూ కోడ్ బిల్ తోటి చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలి, మహిళా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి అన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదమైన అందులో మన బహుజన మహిళలకి స్థానం లేదు, రిజర్వేషన్ లేదు. అట్లాగే ఈ దేశంలో సగభాగం ఉన్న బీసీలు వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని ప్రతిపాదించింది. కనుక చట్టసభల్లో బీసీలకు సగము, మహిళలకు సగం ఆ రిజర్వేషన్లు వచ్చేంతవరకు, రిజర్వేషన్ రావాలంటే ఎవడో ఇచ్చేది కాదు, మనమే మన నాయకత్వాన్ని డెవలప్ చేసుకొని, మనమే ఈ రాజకీయాన్ని పునర్నిర్వచించుకొని, మనమే ఊర్లో ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు అన్ని చోట్ల గాయకులు నాయకులు అవ్వాలి, వాళ్ళతో పాటు ఉద్యమకారులు కూడా నాయకులు అవ్వాలి. మనం దాదాపు 2 లక్షల పైసలకు రాజకీయ ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి. అది చేజిక్కించుకోవడానికి, అవి మనం అందుకోవడానికి మనం మరొకసారి ఉద్యమోన్ముఖులు అవుదాం. ఆ క్రమంలో ఈ పాట చాలా గొప్పది. ఎందుకంటే దృశ్యము ఒకవైపు నుంచే చూడాలి, మన కళ్ళు ముందు వైపునే వచ్చాయి, కానీ శబ్దం అనేది 360 డిగ్రీస్ నుంచి క్యాచ్ చేస్తుంది. మన వెనకాల ₹1 బిల్ల పడేసిన అనుకోండి, చక్కున ఇటు తిరిగి చూస్తాం. కనుక ఎప్పుడు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, బస్సులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఏం చేస్తున్నా కూడా పాడుకోవడం చాలా సులువైంది. అందుకనే ఈ పాట పదునైన ఆయుధం. ఈ ఆయుధాన్ని బహుజన రాజ్యాధికారం కోసం మన వాళ్ళని చైతన్యం చేసి, ముఖ్యంగా ఓటు చైతన్యం చేసి ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాను. నాయకులు ఎక్కడ కావాలి? మనం ఒక రాజకీయ పార్టీ స్థాపించుకోవాలి. నేను మర్చిపోయాను, ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. బీఆర్ఎస్ పతనమైంది, బీఎస్పీ ఏమైందో మనందరికీ తెలుసు. కనుక ఇవాళ అత్యధిక శాతంగా ఉన్నటువంటి 93% ఉన్న బహుజనుల కోసం ఇవాళ ఇక్కడ ఒక రాజకీయ పార్టీ రావాల్సి ఉంది. అది ఆగస్టు 7 తారీఖు నాడు హైదరాబాద్లో మహనీయుల జాతరని నిర్వహించి ఆ రోజు మనం పార్టీ నిర్ణయించుకుందాం, పార్టీ ప్రకటించుకుందాం. ఆ పార్టీ ద్వారానే మన నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజల్లోకి వెళ్దాం, అసెంబ్లీ, పార్లమెంట్ కూడా వెళ్దాం. థ్యాంక్ యూ. మన ఇక్కడ ఈరోజు బాబాసాహెబ్ గురించి పాటలు ఒకప్పుడు మాలమాది వాళ్ళు పాడేవాళ్ళు, ఈరోజు రెడ్డిలు, రావులు, గౌన్లు అందరూ పాడుతున్నారు. అంటే సత్యం ఏంటిదో తెలిసింది. మన తమ్ముడు బ్రహ్మాండంగా నల్గొండ గద్దరు ఎంత అద్భుతమైన పాటలు పాడుతున్నాడు. అట్లనే బొమ్మగాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు రూపమై అని ఒక కౌన్లన్న. అంబేద్కరు అందరివాడు అనడానికి ఇప్పుడు ఇదొక ఎవల్యూషన్. సో మిత్రులారా, ఇప్పుడు మా సోదరి అద్భుతమైన పాట పాడు. ఇంట్లో వందల పిల్లలు వేదిక మీద ఉన్న అమర కళాకారులు అంటే నా కళాకారులు నాతోటి కావచ్చు, అది పెద్దవాళ్ళు కావచ్చు, కానీ నా కళాకారులు అమరులయ్యారు. ఈ సభకు నాకు పిలవగానే నేను ఖమ్మం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే కళాకారులు ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పారు గాయకులే నాయకులు కావాలని. అంటే ఎక్కడైనా కళాకారులు గాయకులు నాయకులు కొంతమంది మాత్రం అయ్యారు, కొంతమంది మాత్రం కాలేదు. మీ అభిప్రాయం చాలా బాగుంది. గాయకులే నాయకులు కావాలి కూడా కావాలి. ఇంకెప్పుడు మనం కూరల కరేపాకులాగా ఉండకూడదు. గాయకులు అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి కాదు, వాళ్ళు నాయకుడికి ఎదగాలి. ఎదిగినప్పుడు మాత్రమే సమానత్వం వస్తుంది, ఇంకా స్వేచ్ఛ వస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకే శిశువు విప్లవ సయ్యాటలాడింది శిశువు ఉయ్యాలో జపాల
దోపిడి కూలగొయ్యాలా ఈ దోపిడి కూలగొయ్యాలా ఉయ్యాలో ఉయ్యాలా ఈ దోపిడి కూలగొయ్యాలా దోపిడి కూలగొయ్యాలా ఈ మనువాదులు ఒక సంకన ఒక బాబాను ఎత్తుకొని వచ్చారు. ఏంటంటే సనాతన ధర్మం ఆమె పేరు. ఆ పాపను కన్నట్టు పురాతన ధర్మం వాడే జాంబోడే కన్నాడు, ఆనికే పుట్టింది. ఈ విషయాన్ని డిమార్కేట్ చేసుకోవడానికే నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటేనంటే సనాతన ధర్మం అంటే 3 సంవత్సరాలు అంటే 3,000 సంవత్సరాలు కావచ్చు. కానీ పురాతన ధర్మం మానవుడు పుట్టినప్పుడు పుట్టినటువంటి ధర్మం. ఆ ధర్మానికి ఆద్యుడు ఈ భారతదేశం అంటే ఇప్పుడు భారతఖండం ఏదైతుందో ఇంతంత భారతదేశం కాదు అది. అక్కడ హిందూ కుష్ పర్వతావసాల నుండి మొదలుకొని ఇప్పుడు మయన్మార్ అంటే బర్మా గిర్మా అని పేరు ఉండదో అంతవరకు ఎవడైతే ఏలిండో ఆయన పేరు జాంబవంతుడు. ఆ జాంబవుడుకి పుట్టినటువంటి బిడ్డ ఈ సనాతనం అనాలి. మీరు అందరూ దయచేసి పురాతనానికి పుట్టింది ఏంటిది? సనాతనం. పురాతనానికి పుట్టింది
పురాతనానికి పుట్టింది సనాతనం. దయచేసి ఇది మాత్రం ఎందుకంటున్నంటే ఈ పురాతన ధర్మానికి సనాతన ధర్మానికి ఉన్న రెండు ముచ్చట్లు చెప్పి మా మేడం మా వీరనారి మన మాధవి లత గారు చాలా చక్కగా పురాతన ధర్మానికి సంగతి తెలియదు కానీ సనాతన ధర్మం గురించి బ్రహ్మాండంగా చెప్తుంది. అమ్మ నువ్వు ఒకప్పుడు చదువుకునేటప్పుడు మంచిగా బ్రహ్మాండంగా చీరలు అవి ఇవన్నీ మంచిగా నిండుగా ఎంటికలు ఇరబోసుకొని నువ్వు ఉండేదాన్ని కదా తల్లి. ఇప్పుడు ఎందుకమ్మా నిండా కొంగు కప్పుకొని పెద్ద గుడ్డు పెట్టుకొని తాళి బయట పెట్టి ఈ ప్రచారానికి వచ్చినంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నది అంటారంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎందుకు మాట్లాడతారు సార్? మేము ఏమైనా పంటలు చెప్పకుండా వస్తాం ఎక్కడికి? ఏమంటుందంటే చిన్నప్పుడు మా మనుధర్మ శాస్త్రం ఏమనంటే తల్లిదండ్రుల మీద ఆధారపడాలి బిడ్డలు. పెద్దగా అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత భర్త మీద ఆధారపడాలి. ఆడవాళ్ళు అయితే మొగళ్ళు అయితే వాళ్ళ యొక్క సోదరులపై ఆధారపడాలి. అదే వయసు మళ్ళీ ముసలోళ్ళు అయితే తల్లిదండ్రుల మీద ఎప్పుడు మొగళ్ళ మీద ఆధారపడాలి. అందుకే నేను మా సనాతన ధర్మం ప్రకారంగా నేను మా భర్త చెప్పినట్టు నడుచుకున్నాను. అప్పుడు నా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిరు, నేను ఇప్పుడు ముసలిదాన్ని అవుతున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ యొక్క పెద్దలు చెప్పేటువంటి పద్ధతిలోకి వచ్చాను. అంటే మరి మీ మీ సనాతన ధర్మంలోనే బ్రహ్మాండమైనటువంటి అన్నీ చెప్పారు. చచ్చిపోతే భర్త చచ్చిపోతే భార్యను తీసుకుపోయి ప్రాణంతో కూర్చోబెట్టి కాష్టంగా కాల్చాలి. మీ సనాతన ధర్మం. ఇక అదే చేద్దామా? అబ్బాబా అదొద్దండి, అట్లయితే కుదరదు. మా సనాతన ధర్మానికి మేము కొన్ని మినాయింపులు కూడా ఇచ్చినామంటాం. అంటే మీకు అవసరమైతే మినాయింపులు ఉంటాయి, దాంట్లో మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి. మిత్రులారా, ఇక్కడ కవులు, గాయకులు, బుద్ధిజీవులు ఉన్నారు. ఒక దాన్ని చిన్నగా చేయాలంటే, ఒక గీతని చిన్నగా చేయాలంటే ఇంకో గీతని పెద్దగా గీయాలి. ఆ పెద్ద గీతే మన పురాతన ధర్మం, ఆ పెద్ద గీతే మన జాంబవుడు, ఆ పెద్ద గీతే మన శంకరుడు. మా యొక్క పురాతన ధర్మానికి ఆద్యుడేవుడు అడ్డబొట్టు నాయకుడు, భౌతికవాది. మనుషులు ఎట్లా పుడతారో చెప్పిండు. మనుషులు ఇది ఆ తెల్లగా ఉన్నది ఏంటంటే పురుషుడి యొక్క వీర్యము, శుక్లము. ఎర్ర బొట్టు ఆడవాళ్ళ శోణితము అంటే ఆ పిల్లల్ని పుట్టించేటువంటి అంశం. ఇవి రెండు కలిస్తేనే మనుషులు పుట్టారని చెప్పాడు చూడు భౌతికవాది. అట్లాగే అంగాన్ని లింగాన్ని చూపెట్టాడు. ఇవి రెండు కలిస్తేనే మా జాంబవ పురాణం వింటే ఎవడన్నా చెప్తే మీరు వింటే తెలుస్తుంది. తోలు కలిసి తోమంగా పుట్టింది రాజీ అంటని చెప్పి అట్లా మనుషులు ఎట్లా పుట్టాడో చెప్పాడు శివుడు. ఈ భౌతికవాది, ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పూర్వం ఉన్నటువంటి వాడు మా దేవుడు మాత్రం చూడు, మీ దేవుడు మమ్మల్ని కాపీ కొట్టినటువంటి వాడు, పొడుగు పట్టాడు. ఒకడు ఒక్క బొట్టు పెట్టుకున్నాడు. అమ్మ వీడు ఒక్క బొట్టునికి ఎంత వాల్యూ వస్తుందని ఇంకోటి 2 బొట్లు పెట్టుకున్నాడు. అబ్బో ఈ 2 బొట్లు పెట్టుకున్నాడే మాకంటే గొప్పడని ఇంకోటి 3 బొట్లు పెట్టాడు. మీరందరూ కూడా కాపీ మాస్టర్లు, మీకు సొంతంగా ఏం చేయలేదు. మేమంతా సృజనకారం, మీరందరూ కాపీ మాస్టర్లు. మీరందరూ ఆపాదిత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, సంపాదించుకున్న ప్రతిభ లేదు. కాబట్టి మిత్రుడు ఇప్పుడు వచ్చే కళాకారుడు, గాయకుడు గురువు ఆల్రెడీ ఇప్పుడు గుండె చేసుకొని ఉన్నాడు. ఆయనను మేము ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే గద్దర్ లాంటిలకి గురువుగా వహించినటువంటి గురుజీ మాస్టర్జీ గారు, రగల్జెండా బ్యాలేకి గురువుగా వహించినటువంటి డ్యాన్స్ మాస్టరు నానా రకాల పాటలు కూడా రాశాడు. అది జననాట్య మండలి యొక్క నైపుణ్యత. పాటలు ఎవరు రాసినా పేర్లు వేసుకోలేదు, డ్యాన్సులు ఎవరు నేర్పించినా పేర్లు వేసుకోలేదు, ప్రజలను చైతన్యం చేసిన పేర్లు చెప్పుకోలేనటువంటి గొప్ప చైతన్యమైనటువంటి ఆ జనం పాట నుండి వచ్చినటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయనను ప్రశాంతంగా ఉంచామని మొదటి సెక్షన్ ఆయనతోటే ప్రారంభించాలని అనుకున్నాం. ఆయన ఇప్పటికీ చాలా స్ట్రగుల్ తీసుకున్నాడు. ఇప్పుడు 2వ సెక్షన్గా ప్రారంభం అవుతూ భోజనం కూడా వస్తుంది. ఒక 10-15 నిమిషాలల్లా మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చొని భోజనం చేయొచ్చు. ఎందుకంటే ఉన్న వాళ్ళము మీరందరూ మా కళ్ళ ముందు ఉంటేనే
రేపు మేము ఇంకా ఏ విధంగా నడవాలనేది మాకు ఒక ఆలోచన విధానం వస్తుంది. కాబట్టి పెద్దలందరూ కూడా సాయంత్రం 5 గంటల దాకా మీరందరూ ఉండాలి, ఉంటారని. ఈ అమర కళాకారులలో దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా దాదాపు నేను వాళ్ళ వెంబడి తిరిగిన వాడిని. బెల్లి లలిత నుండి మొదలుకొని, గద్దర నుండి మొదలుకొని, బెల్లి లలిత చివరికి ఒక 2 రోజులు చనిపోయే ముందు కూడా మేము కలిసే ఉన్నాం. నా మిత్రుడు జాంగీర్, మేమంతా కూడా నాగార్జున సాగర్ దగ్గర ఆల్వాల్ అనే ఒక గ్రామంలో క్యాంపెయినింగ్ చేస్తున్న క్రమంలో అప్పటికే శత్రువు మా వెంబడి తిరుగుతూనే ఉన్నాడు. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వేదిక దగ్గరికి రావడం జరిగింది. కళాకారులు అనేక ఉద్యమాలు చేసి ఈ కళాకారులు ఇవాళ నాయకులకు ఏ పాలకులైతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ 2 రోజుల క్రితం ఒక మిత్రుడు కూడా ఫోన్ చేసి, అన్నా మేము 10 మంది టీం ఉన్నాము, ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నా, మేము పోతాము, పోయి అక్కడ ప్రచారానికి వెళ్తాము అని. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఎవరి కోసం అయితే త్యాగాలు చేసి డప్పు సంకనేసుకొని కాలికి గజ్జ కట్టుకొని గోసిగొంగడేసుకొని పల్లె పల్లె తిరుగుతూ పాటలు పాడుతున్నామో, ఇవాళ ఆ పాట ఒక బజారులో ఒక అంగడి బొమ్మలా మారిపోయింది. మిత్రులారా, ముందుగా నేను మాట్లాడే ముందు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మిత్రులు, గౌరవనీయులు మాస్టర్ జీ అన్నగారు, ఆయనకు నా ప్రత్యేకించి పాదాభివందనం. ఎందుకు చెప్తున్నానంటే ఒక 30 సంవత్సరాల క్రితం నన్ను కాన్సరాం వెంబడి తిప్పిండు ఆయన. ఇదే హైదరాబాద్లో ఒక మారుమూల పల్లెలో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి నన్ను స్టేజీని ఎక్కించినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ 100 పాటలు రాయొచ్చు మేము, కానీ ఆయన ఎప్పటికీ ఆయన పాట ఇప్పటికీ నాకు మనసులోనే ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా అన్నకు మొన్న స్టంట్ వాట విషయం కూడా నాకు తెలియదు. అయితే ఇవాళ ఈ సభ అమరుల కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ అమర కళాకారులు శ్రీకాకుళం పోరాటం నుంచి మొదలుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తర్వాత నక్సల్బరీ, నిన్న మొన్నటికి వరకు జరిగినటువంటి మలయదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి పాట. ఇవాళ ఆ పాటలు పాడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా నిజమైనటువంటి ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులకు వాళ్లకు ఉపాధి లేదు. ఈ ఉపాధి కావాలని చెప్పి, వీళ్లకు ఒక ఉద్యోగం కావాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఒక 15 రోజులకు ఒక సభ పెట్టడం జరిగింది. అనేక సార్లు మేము ఆయన ఉండే, ఆయన పేరు రమణాచార్య అని ఉండే, రవీంద్ర భారత్ చుట్టూ తిరిగేటోళ్ళం మేము బాగా. నేను, ఐరేని స్వామి, అశోక్, తమ్ముడు డోలకి యాదగిరి. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఒక ఇంటికి దూలంలాగా ఈ పాట ఇవాళ ఒక ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి పాట ఇవాళ చాలా దీనస్థితిలో ఉన్నారు వీళ్ళకని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము పోయి ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇచ్చినాం. వాళ్ళు ఇవ్వకపోతే ఒక సభ పెట్టినాం, దాని మీద డిమాండ్ చేసినాం మేము. ఆ సభలో పెద్దలు గౌరవనీయులు మాస్టర్ జీ అన్నగారు ఉన్నారు, పాషం యాదగిరి అన్నగారు ఉన్నారు ఆ సభలో. అదేవిధంగా తెలంగాణలో సినిమా అంటే ఎట్లుంటుందో చూపించిన అప్పట్లోనే చూపించినటువంటి గొప్ప వ్యక్తి బి నరసింహరావు గారు, ఆయన కూడా ఆ సభకు రావడం జరిగింది. అనేక మంది, 100 మంది కళాకారులు వచ్చారు. ఆ రోజు అన్నగారు ఒక మాట అన్నారు, తమ్ముడు మీ ఆశయం చాలా గొప్పదని. మేము అనుకున్నాం, అది నిజంగా అయ్యేంత వరకు కొట్లాడిన తర్వాత ఏమైందంటే నిజమైనటువంటి కళాకారులకు ఉద్యోగాలు రాలేదు, ఉత్త కళాకారులకు వచ్చినాయి ఉద్యోగాలు. నేను ఇలా డిమాండ్ చేస్తున్నా, మీ కళాకారులారా మీరు గుండె మీద చేసుకొని
ఇవాళ మీ గురు సారథిలా ఆ సారథి ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించి దానికి ఒక పునాది వేసాడు. ఉన్నారు కదా మీ దగ్గర చాలామంది ఆ సారథి నాయకులు, వాళ్ళని పోయి అడగండి అది నిజం ఎంతో అబద్ధం ఎంతో. అందుకే నేను రాగానే చెప్పాలనుకున్నా, మనకు మీడియా ఎక్కువ ప్రచారం చేయదు కాబట్టి మన సభలలో ఎప్పుడు జరిగినా కానీ ఏ సభలు జరిగినా ఫేస్బుక్ ఆన్ చేసి లైవ్ పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ. ఎందుకంటే మనకి మీడియాలు సహకరించాయి, పత్రికలు సహకరించాయి. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీరు అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఉందో మేము గొప్పగా చెప్పుకుంటారో, మేము పెద్ద ఉద్యమకారులం కళాకారులం అని అనుకుంటారో, సరే మీకు ఉద్యోగాలు రావాలని కొట్లాడింది మేమే, కానీ మిగతా కళాకారులను మీరు అవమానపరచక. దీంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి తమ్ముడు డోలకి యాదగిరి, నేను, తర్వాత ఐరేని స్వామి, అశోకు, వీళ్ళందరూ ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి వాళ్ళం. ఇవాళ మీరు సారథి ఉద్యోగాలు ఉత్తగలే రాలే. 2000 మంది 3000 మంది కళాకారులు ఈ ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ 500 మందికి 550 మందికి మీరు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చారు. అంటే దీన్ని ఏమంటారంటే తెలంగాణలో షాట్ల తౌడు పోసి కుక్కలను కొట్లాట పెట్టినట్టు అని ఒక మాట అంటారు. ఆ విధంగా ఇవాళ కళాకారులను మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ చాలామంది నాయకులు వచ్చారు కళాకారుల కోసం. మొన్నటిదాకా వాళ్ళు పోయి తెలంగాణ స్తూపం దగ్గర వాళ్ళు డప్పులు కొట్టుకొని వాళ్ళ ధీరంగా వాళ్ళని అడుగుతుంటే మాకు చాలా బాధ వేసింది. నిజంగా మన జీవితం మనం ఎటువైపోతున్నాం. నేను అంటున్న అన్నగారు మంచి మాట అన్నాడు, ఇంకెంతకాలం ఉందా ఇట్లా? ఎవరికో డప్పు కొట్టుడు కంటే నీ డప్పు నువ్వు కొట్టుకుంటే కాదా? ఇంకెంతకాలం ఉందాము? ఒకడు ఏమంటాడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు అంటాడు. ఇచ్చిండా ఉద్యోగాలు? వాని ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వస్తాయి కానీ ఇంటికో ఉద్యోగం మాత్రం రాదు. ఎవడు అన్నాడే అన్నది మాట్లాడు, మేము అన్నాం ఉద్యోగాలు ఇస్తామని అని ఆడంటాడు. ఇంకోడు ఏమంటాడు, నిన్న మొన్న వచ్చినాడు మేము 6 గ్యారంటీలు ఇచ్చినామన్నట్టు. ఏవి ఇచ్చినవరా భయ్ నువ్వు? 6 గ్యారంటీలు రేపు తీస్తాం నీ కథ ఏందో. 6 గ్యారంటీలు ఇచ్చినామని వీడు అంటాడు. నువ్వు 6 గ్యారంటీలల్లా కళాకారులకు నువ్వు ఏమి ఇచ్చినావు అని అంటున్నాను. అదేవిధంగా అన్న క్షమించాలి, ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. ఇంకొకడు ఏమంటాడంటే నేను వానికి మనుషులను ప్రేమించడం చేత కాదు కానీ పశువులను ప్రేమిస్తాడట. ఇది చాలా విచిత్రమైన సంఘటన. వానికి మనుషులను ప్రేమించడం చేత కాదు కానీ పశువులను ప్రేమిస్తాడట. ఉండలేరా భయ, పశువుల ప్రేమ మాకు కూడా ఉంటుంది. కానీ ఇట్లా ఈ విధంగా మనము పాలకులకు ఇంకా డప్పు కొడుతూనే ఉన్నాం, వాళ్ళను ఇంకా భజన చేస్తున్నావు. నువ్వు వాళ్ళకు భజన చేసినన్ని రోజులు నీ బతుకు మారదు. కాబట్టి మిత్రులారా, నేనేమంటున్నంటే తక్కువ సమయం ఉన్నది కాబట్టి మనకి బతుకులొద్దు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధం మనకున్నది. ఆ ఆయుధం అదే మన ఆయుధం. మన ఓట్లు మనమే వేసుకుందాం. ఇది ఎప్పుడో ఇచ్చిన నినాదం. అన్నగారు అప్పుడు అంటుండే ఎస్సీ ఎస్టీ బీసీ మనం 25%, ఎస్సీ ఎస్టీ బీసీ మనం 25%. ఇంకెంతకాలం ఉంటాం ఈ దేశమేలకుండా, ఇంకెంతకాలం ఉంటాం ఈ దేశమేలకుండా, ఇంకెంతకాలం ఉంటాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంతకాలం ఉంటాం ఈ రాజ్యమేలకుండా. అందుకే ఈ దేశాన్ని ఏలాలి మనం. ఈ దేశాన్ని మనం ఏలాలి అంటే మనము అన్న చెప్పినట్టుగా మనం ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి ఎవరికో భజన చేసుడు కాదు, మన భజన మనం చేసుకుందాం. రేపటి నుంచి ఎవరికి భజన చేయవలసిన అవసరం లేదు. అందుకే మిత్రులారా, మనమందరం ఒక తాటిపై నిలబడి ఇక నుంచైనా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కలిసికట్టుగా నిర్వహించి మన రాజ్యం బహుజన రాజ్యం తెచ్చుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాస్టర్ జీ అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడితే పోయిపోలేదు.
అవే దుప్పట్లు అనుకుంటారు. మన మిత్రులారా, ఇక్కడ ఈ తమ్ముడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, గాయకులే నాయకులు అవుదామా లేదా అనేది ఇప్పుడు మనం అనుకున్నాం. అవుదామా లేదా? కావాలి, ఖచ్చితంగా అవుదామంటే ఆల్రెడీ నాయకులకు తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒకటి మొదలు పెట్టాం. రేపు మన కౌకూరులో దానికి సంబంధించినటువంటి సభ ఉంది. మిత్రులారా, ఈ గాయకులను నాయకులుగా తయారు చేసేందుకు మేము ఒక సంస్థను పెట్టాం, ట్రూ ఇండియన్స్ నేషనల్ పార్టీ అనండి. అందరు ట్రూ ఇండియన్స్ నేషనల్ పార్టీ అనాలి సార్. మనకు నాలుగే తిరగదు. పటేల్ చెప్పిండనుకో, రెడ్డి గారికి జై, రావు గారికి జై, అందరికి జై. మాది కూడా అమ్మ మాది కూడా కొడుకు, వాడికి ఏం చేయదు. అచ్చం జాతోడు ఆడు కూటం రెడ్డి, వాడికి చేయగొట్టడానికి లేదు. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%. ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా. 15 మంది లేని దోపిడీ అగ్రకులము, దేశాన్ని చూస్తూ ఉంటే చూసెట్ల ఊరుకుందాం, దేశాన్ని చూస్తూ ఉంటే చూసెట్ల ఊరుకుందాం, దేశాన్ని చూస్తూ ఉంటే చూసెట్ల ఊరుకుందాం. కూసుండి మేస్తూ ఉంటే కాస్తెట్ల ఊరుకుందాం, కూసుండి మేస్తూ ఉంటే కాస్తెట్ల ఊరుకుందాం. అయ్యా, రాజకీయ ఉద్యోగం కావాలా మనకి ఇప్పుడు. ఎస్ఆర్ మన మహానుభావుడు, మా జాతి నాయకుడు ఒక ఆయన బయలుదేరి బీఎస్పీలో కలుస్తున్నట్టే మేము పోయినాం నల్లగొండ. పోతే ఆ స్టేజ్ వెనకాల ఒకటి శిలాఫలకం ఉంది. ఆ శిలాఫలకం ఏంటంటే ఆ స్కూల్ని, కాలేజీని ప్రారంభించినటువంటి వాళ్ళు. దయచేసి వినాలి. దాంట్లో ముఖ్య అతిథి ఎక్స్ రెడ్డి, అయ్యా సభాధ్యక్షుడు వై రెడ్డి, లోకల్ జడ్పీసీ నాయకుడు సి రెడ్డి, లాస్ట్ కాకరికి ఎంపీటీసీకి సంబంధించినటువంటి వాడు కూడా డి రెడ్డి. మొత్తం శిలాఫలకం మీద రెడ్డిలే పేర్లు ఉన్నాయి. అయితే నాకేమనిపించిందంటే వీళ్ళు వృత్తిగా పెట్టుకున్నారు. రాజకీయం అనేది వృత్తిగా పెట్టుకుంటాడో వాడే దేశం అవుతాడు. ఈ దేశం నేను విభీషణాదులము కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, ఈ దేశవాసులం మేము విభీషణాదులం కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, ఈ దేశవాసులం మేము విభీషణాదులం కాము, మాతృభూమిని ప్రేమించే మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, ఈ దేశవాసులం మేము. కులతత్వవాదులంతా ఈ దేశ ద్రోహులంటూ, కులతత్వవాదులంతా ఈ దేశ ద్రోహులంటూ, కులతత్వవాదులంతా ఈ దేశ ద్రోహులంటూ, కులతత్వవాదులంతా ఈ దేశ ద్రోహులంటూ. వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము, వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము. ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై, ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై, ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము, ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము. ఈ దేశవాసులం మేము, ఈ దేశవాసులం కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, ఈ దేశవాసులం మేము.
సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది. మాదంటు కానిదేది లేదంటే లేదు సుమి, మాదంటు కానిదేది లేదంటే లేదు సుమి. మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోని, మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోని, మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోని, మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోని. దానిని అనుభవించే హక్కు మా జాతికున్నదోని, దానిని అనుభవించే హక్కు మా జాతికున్నదోని. ఈ దేశవాసులకు ఈ దేశరాజులకు మాతృభూమిని ప్రేమించే ముందు బిడ్డలం మేము, మాతృభూమిని ప్రేమించే ముందు బిడ్డలం మేము, మాతృభూమిని ప్రేమించే ముందు బిడ్డలం మేము. మా జాతి ఆది జాతి, మా బృంది గొప్పది, మా జాతి ఆది జాతి, మా బృంది గొప్పది, మా జాతి ఆది జాతి, మా బృంది గొప్పది, మా జాతి ఆది జాతి, మా బృంది గొప్పది. మా సాహసాల ముందు సాగిల్ల పరుగు భీతి, మా సాహసాల ముందు సాగిల్ల పరుగు భీతి. మా ఆది జాతికపై ఈ రాజ్యమేలెవరు, మా ఆది జాతికపై ఈ రాజ్యమేలెవరు, మా ఆది జాతికపై ఈ రాజ్యమేలెవరు, మా ఆది జాతికపై ఈ రాజ్యమేలెవరు. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము, పోరాడి